వల్ల ఈ రోజు లోపల బావా కొడుకులు అన్నో బావా ఎవరి కొడుకుల బావ ఎవరి బిడ్డల బంధ బాధ కొడుకుల బావా కొడుకులు కడాలి అడ్డాలు తిరిగినప్పుడు కొడుకులు కాని కట్టాలి విశాలచ్చముల గాడులై తిరుగుతున్న బావా బిడ్డలంటే బావా నాటి బిడ్డల కథ ఎట్టుంది బాబో ఆనాటి కాలం నాడు ఆడపిల్ల పుట్టిందంటే మా ఇంటి లక్ష్మి పుట్టిందా అని కనతల్లి అంటే సంబరపడ్డారు బావా కాలం ఏదిన తండ్రి కాలం ఏదిన ఆడ వంటి ఏడు ఆడల ఎదుకుంట వచ్చి ఆడ తల్లి ఏది ఆడ కట్టుకేది ఆడల తల్లి ఆడరా వెనుకడి ఆడి తల్లి భరతని ఆడవాడి కనతల్లి తండ్రి మీద పడి ఏడుతూ ఉంటే ఒక్కొక్క మాట అంటే దిగరాని దేవుడు దిగచ్చిన ఆనాడి మాటలు ఎడితే బావా అన్న తల్లి మీద తండ్రి మీద పడితే తడిపి పొడిపేరు తడిపి సచ్చినాది విసర్గమసింది పడి బిడ్డలున్నరే బావా ఇప్పుడు లేక ఒక ఆడవిల్ల పుట్టిందంటే కన తల్లిదండ్రులు ఏమంటారు బిడ్డను పుట్టినవా నీకు 10 లక్షలు ఎట్ట పుట్టాలని నేర్చుకుంటారు ఆనాడి బిడ్డలు కట్టేది ఈనాటి బిడ్డలు ఎట్టేడతారంటే తల్లిదండ్రులు అయిపోతుంది ఆడబిడ్డలు అత్తనవ్వా మీద గురి ఎత్తు బంగారం లేదా గురి ఎత్తు బంగారం లేదా 10,000 రూపాయలు మనకు ఈనాటి బిడ్డ కంటికే నీరు రాదు ఒకవేళ మీద నాన్నకి లేదు పెద్ద కొలుసు తెల్ల కొలుసు ఏంటి బంగారం ఉన్నదనుకో పెంచిన పైసలు బ్యాంకుల 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో ఈనాటి బిడ్డలు లగాచులు కథ నావో అని ఎగవాళ్ళు ఏడతారు ఈనాటి బంగారం రోజులు ఏడతారు అవ మీద ఏడతారు అవ సదరచు పింఛన్ వస్తానా నీకు అత్తానా పింఛన్ కూర్చున్నట్టు మునిచింది కానీ నేను గుణం ఏం 2,000 ఇస్తానా మొన్న ఒకటి ఎరిగేసాం తల్లి కలకల 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 కాకి శోకమది అన్నదానాడు చంద్రకళ మహారాజు బామా కానం తయారుండు ఇక్కడికి రాజుల కచ్చేసి రాజ్యం దేశం మంత్రి చేతులు పెట్టిండు మంత్రి చేతులు పెట్టి కలిగేడు మేడల కచ్చిండు ఆ మేడల్ల మిద్దల్ల కచ్చి నీళ్ళ తను బండల్ల పోసుకొని బండికి బారట కట్టుకొని ఇళ్ళన్ని ఇరుసులు ఎలిపోయి కొలుసులు చామంతి పూరలు సాగుతున్నాయి వాళ్ళ హలో భార్య భర్తలు కాదు తిరుపతి తీరంగం రామటెక్క వైపు కాచి కయ్యోన వాళ్ళ కొండగట్ట కొంతమంది పూరెల్లి 1,000 మంది పోతుర్రా ఒక్కరాని భగవంతుని పాదలు వంటి పూరి సంతానం తెచ్చుకుందామని పల్లలాగుకున్నారు భార్య భర్తలు కాదు దేవతల పూజకు బయలుతున్నారే దేవతల పూజకి ఎట్లా పోతున్నారు ఏ తీరు పోతున్నారమ్మా
కనతల్లికి సంతాన ఫలం ఊడిగడతలేడు భక్తుల నృత్యాన్ని పందిరేసి నోముతున్నారు అడ్డమ్మట రవుతుకు మంది పూజలు నిలబడ్డ రవుతుకు నిలిచి పూజ కడుతున్నారు ఒళ్ళు చూసి ఉత్తరాలు పెడుతున్నారు పొట్ట చూసి పోయినాలు పెడుతున్నారు కానీ ఏ భగవంతుని మెచ్చి సంతానం ఊడిగడతలేడు కొండగట్టు కొంతమంది పోతున్నారు అని కొండగట్టు కడుతున్నారు గుళ్ళే పూజలు కడుతున్నాడు గుండముల స్నానం చేస్తున్నాడు యముడాలకు 1000 మంది వస్తున్నారు అని యముడాల కత్తులు గుండముల స్నానం చేసి గుళ్ళే పూజలు పెడుతున్నాడు డమ్మారి కూడని కట్టేస్తున్నారు దేవుడు వెతున్నారు దండి వాడవడమండి చంద్రకల మహారాజు కాతల్లి చంద్రవాది ఎక్కడ పోతుంది దేవతలారికి మీకు కన్ను లేవా నాలుగు పోతినోడా నేను పోయి పుట్టి పొరపడి గిట్టి పోతి మాది కూడా కన్న తండ్రి వైకుంఠ వాసుడా కళ్ళ మొత్తం ఉంటే ఎడపొత్తలైతుందినా ఎడమాపలైతుందినా కడుపు కన్నము లేదు కన్న మీద లేదు వంటి సుఖము లేదు మానడేళ్ళు పోతు లేదు మైన మాత్రం విడుతు లేదురా రతంగరి కోరవడి రంగరా ఎన్నో యాత్రలు తిరిగి కానీ ఎక్కడ సంతానం ఏ భగవంతుడు వ్యక్తి మన బలం ఇయ్యలేదయ్యా పాడబడ్డ గుళ్ళ పాడికి తెచ్చి గుళ్ళ తోడు పడితే భగవంతుడు వ్యక్తి మన సంతానం ఇద్దరు కావచ్చున్నాయి అది గులాబేటికి అంత ఉన్నారా భార్య భర్తలు గుళ్ళ తిరుగున్నారా గుడిని గుడ వెతుకొని పురుషుడు వచ్చేట్లకు దానం చేయమన్నది కాతల్లి చంద్రమాతి ఆ గుళ్ళకి చూచవర 12 ఏళ్ల కింద పాడబడ్డ గుళ్ళున్నాయి ఆ గుళ్ళ కళ్ళ చూసి పిక్కల పెంటలు అటువంటి పిక్కల వంటి నవ్వులు లేళ్ళు మన కోతులు అక్కడ సింహాల కొండ గొర్రెల పెంటలన్నీ ఎత్తిపోతున్నది ఎత్తిపోయంగా అది పెట్టిన లింగం కాదు పుట్టిన లింగం లింగం వల్ల నడుతున్నది లింగాన్ని కళ్ళ చూసింది ఎర్రాగు నెయ్యి కట్టింది కడప కడిగింది పయ్యాగు నెయ్యి పెట్టి పైడి కడప కడిగింది నీళ్ళాభిషేకం పత్తి రాసిన పూలతోని పూలాభిషేకం అభిషేకాలు ఎత్తుంది తల్లి చంద్రమాతి దొరుకుతా నాకు ఈ గుళ్ళే సంతానం దొరకాలి లేకపోతే నా పానం మీద పర్వాలేదు సంతానం లేని బతుకు సరకలోకంతో దొరకదన్నారు కన్న పేరు రావాలి బిడ్డల కన్న పేరు రావాలి కొట్టు పేరు మార్చిపోవాలి పిల్లల కన్న పేరు నాకు రావాలని ఆ శిరసి కింది గడ్డి సిరిపాదం మీది గడ్డి చెత్త పడుతున్నది చంద్రమాదేవి చంద్రమాతమ్మా గుల్లవేదిగా వచ్చిందమ్మా ఆకు మీద పొగ పెట్టింది పొగ మీద దబ్బం పెట్టిందమ్మా పాదాల మీద తపశెట్ల పడుతున్నదమ్మా ఆత్మనిచ్చరమైతే పరమాత్మనిచ్చరం ఆత్మనిచ్చరమైతే పశువుకు రంగోలున్నాయి కానీ పాలకు రంగోలున్నాయా పశువుకు రంగోలున్నాయి కానీ పాలకు రంగోలున్నాయా పశువులాంటిదే మన అక్క పాలలాంటిదే పరమాత్మ పశువులాంటిదే మన
బాలలాంటిదే పరమాత్మ నమో వెంకటేశ నమో తిరుమలేశ శ్రీనివాస ఓ చిత్రేశ గణ గణ శంభో గణ గణ శంభో గౌరీ పూజలో గణ గణ శంభో కోనల్లో ఉన్న కొండ కోనల్లో ఉన్న కోరవెల్లి మల్లన్న కొండ కోనల్లో ఉన్న బండ నిరకాయ ఉన్న బండ నిరకాయ ఉన్న బాలుడ కోరయ్య బండ నిరకాయ ఉన్న గుండో సరికాయ ఉన్న గుండో సరికాయ ఉన్న గురుడా కోరయ్య గుండో సరికాయ ఉన్న గంగారేనో ఎట్టు బంగారి కొట్టాలో గంగారేనో ఎట్టు గుండు మీరా గుండు గుండు మీరా గుండు సుజాను గుండయ్యో గుండు మీరా గుండు విమలవాడలో వేసిన దేవాలయ రాజన్న గంగనీలో పూజ పువ్వ గణమయ్య పువ్వ వగనేరు పువ్వ అలనాడు మగవాడ ఇరనాడు నిమలవాడ కొండగట్టు కొండగట్టు వంజన్న పూజలు సేవలు చేసినమయ్యా అందుకో పెయ్యంతా చంద్రమయ్యా పెరుగల్లా దేవుడవయ్యా కొద్దివేచం కట్టినవయ్యా కొమ్మ కొమ్మ దొరికినవయ్యా అమ్మ జగదమ్మ ప్రమాణము ఆరాధించే కారికా అమ్మ జగదమ్మ ప్రమాణము ఆరాధించే కారికా జగదాంబ 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 అమ్మ జగదాంబ ప్రమాణము ఆరాధించే కాళికా కన్నతల్లి చంద్రదేవిగమ్మ లోపల పక్ష మంట 15 రోజులు మైన మంట 2 రోజులు మండల కన్నవేలు కంటికి వినలేదు మానలేదు వస్తలేదు మైన దేవుడు పెట్టే పాయ ఎవరు మోడి గట్ట పాయ కూడా తాపల మోడి గట్ట పాయరా ఈ ఒక్క పిల్లలు నా ప్రాణం ముందు లేకెందుకు అనుకోనిరా కూడా గుర్తుకుంటున్నది కన్న తల్లి చంద్రవాలి అమ్మ కన్న తల్లి చంద్రవాలి చూడు కూడా రాదు నాయన్న పాడబడ్డ గుడి లోపల గుడి శుద్ధి చేసింది గుడి లోపల చూడరాదు 40 కొలకలే శబ్దం పడుతుందిరా ఒకటేడు మెత్తలేదు పరమోడి గట్టలేదు పగలేడు మెత్తలేదు పరమోడి గట్టలేదు ఉండి ఎందుకు లేకెందుకు సత్తరవ పరమల్ని పొక్కలు కావు ఉంటేనవో ఆ కథకి పెట్ట కట్టబోనారైనా కన్న తల్లి చంద్రవాది చూడరు తలకున్న పొరలు తీసుకొని మెడకెట్టుకొని చెల్లిపోతానని కన్న తల్లి గురి ఎప్పుడు పెట్టుకుంటుందా తల్లివాడు దేవతంగమయ్యే కన్న తల్లి చంద్రవాది చూడరాదు నా యొక్క గుడి లోపల ఆమె గిట్ల పానం వేయిందనుకో తీరం వేయిందనుకో
సంగమయ్య వాళ్ళ పారమేందని నా మీద నిందత్తది అని ధన్యవాడు లోకాల శంకరుడైనా దేవతల మీద పోతినంటే కన్న తల్లి చూడరాదు నా పాదాలు పట్టుకొని కైలాసం వస్తుంది తండ్రివాడు లోకాల శంకరుడైనా కట్టుకొని వద్దలేక ప్రజలు కట్టుకొని తొడుకుని వంగిలేక యువతి పెట్టుకొని ఎక్కకులం లేక ఎవరిని ఎత్తుకొని దేవతంగమయ్యా దగ్గర ఎడుజోలు ఎక్కడ దగ్గర పెడుజోలు కారగంట గంట బొమ్మల శంకు ఎత్తుకొని దేవతంగమయ్యా ఇక్కడ ఈ దగ్గర చోదముల వేడికి ఎట్లా వస్తున్నాడు బాలకంఠుడు కైలేశ పాతి గంగరాత్రి గౌరి పురుషుడు యువతల వదనారి విస్తరణ వైకుంఠ వాసులు పక్కల గౌరి జిల్ల గంగదేవి కంఠవంతునాగన్నైనా ఆ కనగర గంట కొట్టి బొమ్మ శంకు పట్టి భవతి బుచ్చము దేని దోల జాకుంటుండు కాదంగా అయ్యో ఓం నమ శివాయ ఎక్కువై రైసు ఇది బాగా పల్లె తెచ్చి రాజన్న ఎక్కువ ప్రైజ్ రైస్ తింటారా అంటుగా గుల్లే ఎవడల గుల్లే చెప్తావు గుడ్ల కోడి వస్తే కోడి గుడ్లు వెళ్తాయి నమో నారాయణాయ కౌరవెల్లి మల్లన్న బుధనాడు పురుగబిడ్డ గుడ్లాయ నమ అయితే కోరెల్లి మల్లన్న మరి 7 వారాలు సవనం 7 వారాలు మనం ఒగ్గొల్లం బుర్కబిడ్డ గుడ్డు తింటా అంటారు అవురా మీరు తినండి ఏంటినా రోజు అయితే ఎవడాల రాజానికి ఎగ్గు పెట్టాం కోరేళ్ళు బుర్క గుడ్డు ఈ 7 వారాలు 7 వారాలు ఒగ్గోళ్ళు కూడా తింటలేరు ఇప్పుడు తింటలేరు కానీ అడుపుకొని మాత్రం మంచిగా అడుగుతారు కదా సమాన పట్నం అయిపోయినాక కళ్ళు ఇయ్యవా తప్పే కానీ సోమవారం మంగళవారం బుధవారం కళ్ళకి అలాగే అంటారు కూడా తీసుకుపోతారు నమో నారాయణాయ నమో నారాయణ దుర్గమ్మ ఆకిట్లా బారమ్మ నీకు జిలేబే నమః మటన్ తినే దేవుళ్ళకేమో జిలేబీ పెట్టబడుతుంది జిలేబీ తినే దేవుళ్ళకేమో బుర్రగుడ్లు కోడిగుడ్లు పెట్టబడుతుంది అయితే ఆయిల రాత్రి నేను కడకుండా తిని మధ్యాహ్నం వండుకున్నా వండుకున్నాక బాలమ్మను దుర్గమ్మ వచ్చి ఏమన్నది నడిపొచ్చిన వండుకొని నడిపొచ్చిన కూర్చుండి నేను రోజు మటన్ చికెన్ తిని నాకు బోరు కొడుతుంది రేపటితో జిలేబీ పెట్టు అన్నది కోరెల్లి మల్లన్న రోజు నాకు బెల్లపు శాకారం పెడుతున్నారు ఇక్కడ నుంచి గొర్రె తీసి మటన్ కావాలి చికెన్ కావాలని కోరెల్లి మల్లన్న అన్నాడు అవునమ్మా అమ్మ కాసి నేను గుడి లోపల లింగానికి మొక్కుతున్నావు లింగానికి మొక్కుతున్నావు బుద్ధి లేని వాళ్ళు లింగానికి మొక్కుతారు బుద్ధి లేని ఆడలు రాజలింగానికి రాజలింగానికి నేను ఏ లింగానికి మొక్కుతాను తెలిసేనా ఇక్కడ నేను ఆ లింగానికి మొక్కుతున్నా ఏ లింగానికి ఆయన లింగానికి ఎట్లా మొక్కుతున్నాయి కొద్దిగా లేచి తడిపేడి తానమ్ము చేసి ఆయన లింగం కాడికి పోయి ఆ లింగాన్ని పూజ చేసి 2 ఉదిబస్సులు ముట్టించి
బస్సు దాగులు అక్కడ పెట్టినా 2 ఉది బస్సులు పెట్టి ఆ లింగం మీద కొబ్బరికాయ కొట్టి చూపుండి లింగం మీద కొడతారు. ఆ లింగం మీద కొడితే ఆయన లింగం ఉంటుంది అది ప్లాస్టిక్ లింగమే రాతి లింగాలు ముక్తురు అవ్వా గుడి బయటకు పోలే అయ్యారు జంగాలు ముసులు వచ్చారు చూసి రాపోయే అవ్వా నేను పోను నువ్వే పోవాలి ఇద్దరు కలిసిపోయి ఇగో ఇద్దరం కలిసిపోరు ఓకే దాసి అది పేద ఓ అయ్యాడు నువ్వు వస్తావా నా సోపట్ని భయం అవుతుంది మంచిగా పేరు పెట్టండి ఓ ఐలేను సోపతి రాలేవు మరి సోపతి రాలేవు అప్పటికప్పుడు లోపల కూడా వస్తుంది బయట కట్టేవాడు కలిపి సంగమోడు కాదు లింగమోడు కాదు పొద్దున్నా కొత్త 3 పీసుల పొడుగులేడా అగ్రమైన కోపాలు తెచ్చింది కోపమైన అడలు పెళ్ళాలి మొగలు పెళ్ళాలి అటు ఇటు గానలు పెళ్ళాలి ఎక్కడాలు పెళ్ళాలి ఏమి ఆటంకమా ఏమి ఆటంకమా నువ్వు గిల్ల స్లోగా నువ్వు గిల్ల మెల్లగా అయ్యో అయ్యాడు నువ్వు గిల్ల మెల్ల నువ్వు ఆగలేవు నువ్వు నాటి మనిషి కాదు నాటి లెక్క కాదు నీకు నేవు మారలేదు నువ్వు గిల్ల మెల్లగా నువ్వు గిల్ల స్లోగా నువ్వు గిల్ల నువ్వు గిల్ల పోతావురా తల పండు వాళ్ళగా అవురవో మారిపోయిన సరపిండు మొక్కడు ఎందుకు వచ్చిన పాడగా నీ సంగం నీ తల పండు వాళ్ళగా నిన్ను కప్పాలి గడవా నేను తొండ జాడి నిన్ను చిన్నగా ముద్దించుకోరు నిన్ను చెవుల గారప్పలు కట్ట నీ ముక్కు సగనప్ప కట్ట ఆడదాకా వచ్చిందనుకో ఇగో నీది ఆ మంచాల వండుకున్నది గుంజి గుంజి కొట్టుందని నాలిక అయ్యో మా సింగారు నా తాగి చెప్తున్నా నా సంగతి నువ్వు నాకు ఆడదాకా వచ్చింది అనుకో నేను అడిపెట్టి పట్టవ దగ్గర సాంద్రేజ్ ఇక్కడ వాళ్ళు లేనప్పుడు బాత్రూమ్ కల్లా బాడుకోనికి ఇక్కడ అయిపోయింది మొన్న ఎలక్షన్ పాపం ఎంపీ ఎలక్షన్ ప్రచార కట్టాలని చెప్తాను నేను నాకేం తెలుసు కానీ నా 4 లోటక మొగ పోడా నువ్వే ఇది ఎక్కపోయావు నేను ఇప్పుడు డీప్ ఫ్రిజ్ లో పెట్టుకుంటున్నా మా ఇంటికాడ ఐలడ్ అయితే దేవుడిలో పెట్టుకొని తాగేస్తాను పల్లె ఎక్కినాం అనుకో
ఇది పిసికి 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 సంపుతా బాగా. ఓ, ఏంటే? ఏం ఇస్తావు? నీ గంటకు ఆయన గంటకు ఉల్లిగడ్డ పంపించలేదు అదే గట్టగా అమ్మా తల్లి చంద్రవాటి జంగమేని చూసిందమ్మా పరమాత్ముడ కోరికల్ల వారు చూసి అయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా జంగ ఏ పల్లె ఉన్నదయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా జంగ ఏ పల్లె ఉన్నదయ్యా జంగ ఏ ఊరు ఉన్నదయ్యా జంగ ఏ పల్లె ఉన్నదయ్యా జంగ ఏ ఊరు ఉన్నదయ్యా జంగ ఏ పల్లె ఉన్నదయ్యా జంగ ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది మాకు నుండి కొందరాలు ఏడాది